ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే టిప్స్ మీకు జీవితంలో చాలా ఉపయోగపడతాయి. మీరేదైనా ఇల్లు గానీ లేదా ల్యాండ్ గానీ కొంటున్నారంటే సైలెంట్‌గా కొనుక్కోండి. కానీ ఇనాగరేషన్ పార్టీ మాత్రం చాలా గ్రాండ్‌గా చేసుకోండి. మీరు ఏదైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటే దాన్ని సీక్రెట్‌గా ఉంచండి. కానీ మీ పెళ్లి మాత్రం చాలా గ్రాండ్‌గా చేసుకోండి. మీ శత్రువులకు గానీ లేదా మిమ్మల్ని చూసి కుళ్ళుకునే వాళ్ళకి మీ రిజల్ట్ మాత్రమే చూపించండి. ఆ రిజల్ట్స్ వెనుకున్న ఎఫర్ట్స్‌ని వాళ్ళతో ఎప్పుడూ షేర్ చేసుకోవద్దు. మన దగ్గర రూ. 10 ఉంచుకొని రూ. 100 ఉన్నట్లు ఎప్పుడూ బిల్డప్‌లు ఇవ్వకండి. లైఫ్‌ని సింపుల్‌గా ఎటువంటి షో ఆఫ్ లేకుండా లీడ్ చేసినంత కాలం మనం చాలా హ్యాపీగా ఉంటాం. మనం ఇష్టంగా తినే కొన్ని ఫుడ్స్‌ని ఫారిన్ కంట్రీస్‌లో బ్యాన్ చేశారు. ఇందులో లాస్ట్ చెప్పబోయేది అమ్మాయిల యొక్క ఫేవరెట్ ఫుడ్. నెంబర్ 1 టమాటో కెచప్. మన నూడిల్స్‌లో గానీ లేదా బ్రెడ్స్ మీద గానీ లేదా సమోసాలో గానీ ఈ టమాటో కెచప్‌ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. కానీ మీకు తెలుసా, ఈ టమాటో కెచప్‌ని ఫ్రాన్స్‌లో బ్యాన్ చేశారు. ఎందుకంటే టమాటో కెచప్ అనేది పిల్లల హెల్త్‌ని పాడు చేస్తుందని చెప్పేసి ఫ్రాన్స్‌లో 2011 సంవత్సరంలో దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. నెంబర్ 2 మౌంటైన్ డ్యూ. ఇది అమెరికాలో తయారవుతుంది, కానీ జపాన్ మరియు యూరోపియన్ కంట్రీస్‌లో దీన్ని బ్యాన్ చేశారు. ఎందుకంటే ఇందులో BVO అనే ఒక రకమైన ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ వల్ల మన చర్మం మరియు నరాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా జ్ఞాపక శక్తిని కూడా కోల్పోయే ఛాన్స్ ఉంది. మరి లాస్ట్లో ఉన్నదేంటో తెలుసా? అమ్మాయిల యొక్క ఫేవరెట్ ఫుడ్ అయిన పానీపూరి. మీకు తెలుసా, 2022 సంవత్సరంలో నేపాల్లో ఈ పానీపూరిని బ్యాన్ చేశారు. 2022 సంవత్సరంలో నేపాల్లో ఈ పానీపూరి బళ్ళ దగ్గర ఒక రకమైన బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేశారు. ఆ బ్యాక్టీరియా మన ప్రాణాలకే ప్రమాదకరమట. సో అప్పటి నుంచి నేపాల్లో ఈ పానీపూరిని బ్యాన్ చేశారు. 65 సంవత్సరాల వయసున్న ఈమె ఇండియాలోనే రిచెస్ట్ ఫీమేల్ యూట్యూబర్. ఈవిడ పేరు నిషా మొదలిక. ఈవిడ షెఫ్ అవ్వాలనే కోరికతో తన టీచింగ్ ప్రొఫెషన్ కూడా వదులుకుంది. తన చిన్న వయసు నుంచే తన కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత టీచింగ్ ప్రొఫెషన్లో తన కెరీర్ని మొదలుపెట్టింది. కొన్ని సంవత్సరాల పాటు తన టీచింగ్ ఫీల్డ్లోనే కొనసాగింది. అంతేకాకుండా వాళ్ళ హస్బెండ్కి బిజినెస్లో హెల్ప్ కూడా చేస్తూ ఉండేది. 2011 సంవత్సరంలో 51 సంవత్సరాల వయసుకి తన సొంతంగా యూట్యూబ్ కుకింగ్ ఛానల్ని మొదలుపెట్టింది. అందరూ ఆ ఏజ్లో జనరల్గా రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తుంటారు. ఈవిడ మాత్రం తన ప్యాషన్ని ఫాలో అయింది. స్టార్ట్ చేసినప్పుడు ఈవిడికి ఇది సింపుల్ టాస్క్లా అనిపించలేదు, బట్ తన ఎక్స్పీరియన్స్ని నమ్ముకొని ముందుకెళ్ళింది. 2014 సంవత్సరం కల్లా యూట్యూబ్లోనే టాప్ షెఫ్గా ఎదిగింది. ప్రజెంట్ 14.2 మిలియన్ సబ్స్క్రైబర్స్తో యూట్యూబ్లోనే టాప్ ప్లేస్లో ఉంది. ప్రజెంట్ తన నెట్వర్త్ 43 కోట్ల రూపాయలు. మన ఇండియాలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్రికెటర్స్లో ఒకరైన విరాట్ కోహ్లీ ఎన్ని స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేశాడో మీకు తెలుసా? నాన్ వెజిటేరియన్స్ కోసం ప్లాంట్ బేస్డ్ మీట్స్ని తయారు చేసే బ్లూ ట్రైబ్ ఫుడ్స్లో ఇన్వెస్ట్ చేశాడు. ఈ కంపెనీ తాలూకా ప్రజెంట్ వాల్యుయేషన్ 55 కోట్లు. రేజ్ కాఫీ అనే కాఫీ బ్రాండ్లో 6.5 కోట్లని ఇన్వెస్ట్ చేశాడు. దీని ప్రజెంట్ వాల్యుయేషన్ 220 కోట్లు. అనుష్క మరియు విరాట్ కోహ్లీ డిజిట్ ఇన్సూరెన్స్ అనే ఇన్సూరెన్స్ కంపెనీలో 2,20,00,000 రూపాయలని ఇన్వెస్ట్ చేశారు. ప్రజెంట్ దీని వాల్యుయేషన్ $5 బిలియన్ మరియు ఇండియాలోనే వన్ ఆఫ్ ద లీడింగ్ యూనికార్న్స్. 2015 సంవత్సరంలో చిజిల్ అనే ఫిట్నెస్ చైన్లో 90 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు చిజిల్ యొక్క కరెంట్ వాల్యుయేషన్ 150 కోట్లు. గోవా ఫుట్బాల్ క్లబ్లో 12% స్టేక్ని తీసుకున్నాడు. ఇప్పుడు దీని కరెంట్ వాల్యుయేషన్ 400 కోట్ల రూపాయలు. అనుష్క శర్మతో కలిసి సౌత్ అమెరికన్ రెస్టారెంట్ అయిన నివా రెస్టారెంట్ని ఢిల్లీలో పెట్టాడు. ఇప్పుడు దీని ప్రజెంట్ వాల్యుయేషన్ 15 కోట్ల రూపాయలు. వెల్నెస్ మరియు రికవరీ మీద ఫోకస్ చేసే హెల్త్ టెక్ కంపెనీ అయిన హైపర్ రైస్లో విరాట్ కోహ్లీ స్టేక్ హోల్డర్. ప్రజెంట్ దీని వాల్యుయేషన్ గ్లోబల్గా $1 బిలియన్ ఉంది. 18 అనే రెస్టారెంట్ చైన్లో ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు ప్రజెంట్ దీని వాల్యుయేషన్ 35 కోట్ల రూపాయలు. ఫ్రెండ్స్, వీడియోలో కంటిన్యూ అయ్యే ముందు మీకు ఎంస్టాక్ అనే ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇందులో ఉండే ప్రత్యేకత ఏంటంటే మీరు జీరో బ్రోకరేజ్తో ట్రేడ్స్ని ప్లేస్ చేయొచ్చు. అంతేకాకుండా ఇందులో హిడెన్ ఛార్జెస్ కూడా ఉండవు. ఫ్రీ ఇంట్రాడే, F&O, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఫ్రీ డెలివరీ, ఇలా అన్నీ ఫ్రీ. మీరు చేయాల్సిందల్లా స్టార్టింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు $9.99 పే చేస్తే చాలు, మీకు నో బ్రోకరేజ్. అండ్ ఎడిషనల్గా ఇంకో $999 పే చేస్తే మీకు AMC ఛార్జెస్ కూడా ఉండవు. లేదంటే ప్రతి క్వార్టర్కి $120 పే చేయాల్సి ఉంటుంది. ఇందులో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇది డెలివరీ ట్రేడ్స్ మీద కూడా అవైలబుల్. వీళ్ళ యూజర్ ఇంటర్ఫేస్ ఎంత సింపుల్గా ఉంటుందంటే మీరు ఒక క్లిక్తో ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఒక క్లిక్తో ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ప్రీ డిజైన్డ్ ఇండెక్స్ బాస్కెట్స్ ఉంటాయి. వాయిస్తో స్టాక్స్ని సెర్చ్ చేయొచ్చు. లాస్ట్ 1 yearలో వీళ్ళ అచీవ్మెంట్స్ ఏడో తెలుసా? 4,500 crores రీటైల్ క్లయింట్ హోల్డింగ్, 145 crores బ్రోకరేజ్ సేవింగ్, అంతేకాకుండా 5 lakh crores రెవెన్యూ. ఈ ఎంస్టాక్ అనేది మిరై అసెట్ మేనేజ్మెంట్ చే లాంచ్ చేయబడింది. గత 15 సంవత్సరాలుగా వీళ్ళు మార్కెట్లో ఇదొక నమ్మకమైన సంస్థగా కొనసాగుతున్నారు. మరి ఇంకెంత ఆలస్యం, వెంటనే డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకుని లైఫ్ టైం ఫ్రీ బ్రోకరేజ్ని ఎంజాయ్ చేయండి. మన ప్రపంచంలో ఉన్న మోస్ట్ వాల్యుబుల్ ప్రైవేట్ కంపెనీస్ ఏంటో తెలుసా? స్ట్రైప్, దీని వాల్యుయేషన్ $65 బిలియన్. షీన్, దీని వాల్యుయేషన్ $66 బిలియన్. ఓపెన్ AI, దీని వాల్యుయేషన్ $150 బిలియన్. స్పేస్ ఎక్స్, దీని వాల్యుయేషన్ $210 బిలియన్. టిక్టాక్ ఓనర్ చే స్థాపించబడ్డ బైట్ డాన్స్ కంపెనీ యొక్క వాల్యుయేషన్ $268 బిలియన్. మీరు ఈ ఫోటోలో చూస్తున్న వ్యక్తి ఒక రెస్టారెంట్ పెట్టి ఆ రెస్టారెంట్ బిజినెస్లో ఫెయిల్ అయ్యి ఆఖరికి తన ఇంటిని 50 లక్షలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. కానీ ప్రజెంట్ అతని స్టార్టప్ వాల్యుయేషన్ $800 కోట్ల రూపాయలు.
అసలు ఎవరి వ్యక్తి అని అనుకుంటున్నారు కదా. 2002 సంవత్సరంలో వాళ్ళ ఫ్యామిలీ ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ అయిన ఫన్ ఫుడ్స్లో తన కెరీర్ని స్టార్ట్ చేశాడు. కానీ 2008 సంవత్సరంలో ఆ కంపెనీని తన చేతుల మీదుగా సేల్ చేయాల్సి వచ్చింది. ఆ డిప్రెషన్ నుంచి బయటకు వద్దామని చెప్పేసి రెస్టారెంట్ బిజినెస్ని స్టార్ట్ చేశాడు. బట్ ఇందులో కూడా చాలా హ్యూజ్ అమౌంట్ని లాస్ అయ్యాడు. ఆఖరికి 2013 సంవత్సరంలో అప్పుల బాధలు తట్టుకోలేక 50 లక్షలు విలువ చేసే తన ఇంటిని కూడా అమ్మేయాల్సిన పరిస్థితి. తన దగ్గర ఉన్న కాస్త మనీతో వీబా అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇది KFC, డామినోస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకి సాసేజెస్ని సప్లై చేసే ఒక కంపెనీ. ప్రస్తుతం 700లకు పైగా సిటీస్లో 1.5 lakh రీటైల్ పాయింట్స్తో వీబా వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్గా స్టాండౌట్ అయింది. లాస్ట్ ఇయర్ వాళ్ళ రెవెన్యూ 811 కోట్ల రూపాయలు. కేవలం సాసెస్ మాత్రమే కాకుండా 14 కేటగిరీల్లో 80కి పైగా ప్రొడక్ట్స్లో ఎక్స్పాండ్ అయ్యారు. కొన్ని కథనాల ప్రకారం ఇప్పుడు చెప్పబోయే ఈ టెంపుల్కి బ్లైండ్ పీపుల్ ఎవరైనా వెళ్తే వాళ్ళకి ఐసైట్ వచ్చే ఛాన్స్ ఉందట. ఇది 51 శక్తిపీఠాల్లో ఒక పీఠమైన నయనాదేవి టెంపుల్. కొన్ని కథనాల ప్రకారం ఎవరైతే ఈ టెంపుల్కి వెళ్తారో వాళ్ళ ఐసైట్ మెరుగవడం, లేదా బ్లైండ్ పీపుల్ వెళ్తే వాళ్ళకి కళ్ళు కనిపించడం లాంటివి జరుగుతుంటాయని ఒక నానుడు ఉంది. ఎక్కువగా ఐ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఈ టెంపుల్ని విజిట్ చేస్తూ ఉంటారట. అండ్ విజిట్ చేసిన తర్వాత వాళ్ళ కంటి చూపు మెరుగవుతుందని చాలా కథనాలు ఉన్నాయి. ఒకవేళ మీరు కూడా ఇది నమ్ముతున్నట్లయితే, మీకు కానీ ఐ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే హిమాచల్ ప్రదేశ్లో ఉన్న నయనాదేవి టెంపుల్ని విజిట్ చేయండి. మీరు ఎక్కువగా టెంపుల్స్కి వెళ్తూ ఉంటారా? ఒకవేళ మీరు వెళ్తున్నట్లయితే ఈ ట్రావెల్ హ్యాక్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఒకవేళ పూరి జగన్నాథ్ టెంపుల్ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా కోనార్క్ సన్ టెంపుల్ని విజిట్ చేయండి. మీరు మహాకాళేశ్వర్ టెంపుల్కి వెళ్ళినట్లయితే ఓంకారేశ్వర్ టెంపుల్ని విజిట్ చేయండి. సోమనాథ్ టెంపుల్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ద్వారకా టెంపుల్ని విజిట్ చేయండి. కేదార్నాథ్ వెళ్ళినట్లయితే బద్రీనాథ్ టెంపుల్ని విజిట్ చేయండి. మీరు ఆల్కహాల్ తిన్నప్పుడు ఫ్రూట్స్ తీసుకుంటున్నారా? అయితే మీ హెల్త్ చాలా డేంజర్లో ఉన్నట్లు. డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం తాగడం అనేది ఆరోగ్యానికి హానికరం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మందుబావులు మాత్రం మద్యం తాగడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మానరు, కానీ కొంచెం జాగ్రత్త పడాలని చెప్తున్నాను అంతే. ఎందుకంటే మద్యం తాగేటప్పుడు అందరూ పిచ్చి పిచ్చి ఫుడ్స్ తింటూ ఉంటారు. అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మద్యంతో పాటు ఫ్రూట్స్ని కూడా తీసుకుంటూ ఉంటారు. బట్ ఈ ఫ్రూట్స్ తీసుకోవడం అనేది మన ఆరోగ్యానికి చాలా హానికరం. జనరల్గా ఫ్రూట్స్లో ఫైబర్ కంటెంట్ మరియు విటమిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. జనరల్గా ఈ పళ్ళల్లో ఉండే ఫైబర్ కంటెంట్ అనేది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బట్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మన జీర్ణక్రియ స్లో అయిపోతుంది. సో ఈ రెండు కాంబినేషన్ వల్ల మన కడుపుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మందుబాబులు, మీరెవరూ కూడా ఈసారి మద్యంతో పాటు పళ్ళని తీసుకోకండి. ఎందుకంటే మీ హెల్త్ పాడయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. మీకు ఉపయోగపడే కొన్ని లైఫ్ హ్యాక్స్ని ఇప్పుడు చూద్దాం. మనందరం కూల్ డ్రింక్ టిన్స్ లేదా బియర్ టిన్స్ని ఇట్లా ఓపెన్ చేస్తూ ఉంటాం కదా. బట్ దాన్ని ఓపెన్ చేసే కరెక్ట్ మెథడ్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. మనందరం ఎగ్ నుంచి ఎల్లోని సపరేట్ చేయడానికి బాగా ఇబ్బంది పడుతుంటాం. బట్ మీరు మీ ఫింగర్ టిప్స్ని గార్లిక్తో రబ్ చేసుకున్నట్లయితే ఈ ఎల్లోని ఈజీగా సపరేట్ చేయగలరు. కుకింగ్ చేసేవాళ్ళు చాలాసార్లు ఫిష్ పై నుండి స్కిన్ని సపరేట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. బట్ మీరు ఫిష్ పై నుంచి స్కిన్ని సపరేట్ చేయాలనుకుంటే హాట్ వాటర్ని వేసినట్లయితే అది ఈజీగా సపరేట్ అయిపోతుంది. మీరు ప్రాన్స్ని ఎక్కువ కాలం స్టోర్ చేయాలనుకుంటే ఒక వాటర్ బాటిల్లో ప్రాన్స్ వేసి అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసి డీప్ ఫ్రీజర్లో పెట్టండి. ఇది 1 year అయినా సరే ప్రాన్ పాడవకుండా అట్లానే ఉంటుంది. Investments in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.